వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారా లేదా అని టీవీకే అభిమానులు, తమిళనాడు ప్రజలతో పాటు యావత్ దేశం టెన్షన్గా ఎదురుచూస్తోంది. కానీ గవర్నర్ అర్లేకర్ మాత్రం విజయ్ తనకు మద్దతు ఇచ్చే సభ్యుల లిస్టు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు. 118 మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ కష్టాలు పడుతున్నారు. వివిధ పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా టీవీకే ఉంది కాబట్టి విజయ్ని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎందుకు ఆహ్వానించడం లేదు అన్న అసహనం అంతటా వ్యక్తమవుతోంది. సో ఇప్పుడు విజయ్ ముందు ఉన్న బెస్ట్ ఆప్షన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అందుకే విజయ్ అదే చేయబోతున్నారు. గురువారం నాడు దాదాపు 3 గంటల పాటు న్యాయ నిపుణులతో విజయ్ డిస్కషన్ చేశారు. హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. బీజేపీతో కలవాలని టీవీకే మీద ఒత్తిళ్లు వస్తున్నా విజయ్కి మాత్రం ఏమాత్రం ఇష్టం లేదని పార్టీ లీడర్లు చెబుతున్నారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా 9+ న్యూస్ చెన్నై రిపోర్టర్ వర్మని అడిగి తెలుసుకుందాం. వర్మ, చెప్పండి, గవర్నమెంట్ ఎందుకు ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ని ఆహ్వానించడం లేదు? మరి న్యాయ పోరాటానికి విజయ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సంగీత, తమిళనాడు రాజకీయాల్లో ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ను విజయ్ కలిసినప్పటికీ కూడా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. పూర్తి స్థాయి మెజారిటీ తీసుకొని రావాల్సిందిగా విజయ్ కు గవర్నర్ సూచించారు. అయితే మెజారిటీ అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడంతో టీవీకే విజయ్ ప్రస్తుతం రాజ్యాంగ నిపుణులు కూడా సంప్రదిస్తున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా భావిస్తున్నట్లుగా కూడా సమాచారం. అయితే ఈ రోజు తమిళనాడులో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు జరిగే పరిణామాలు చూసుకొని విజయ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. ఇక ఈ రోజు ప్రధానంగా తమిళనాడులో సిపిఐ, సిపిఎం తో పాటు వీసీకే పార్టీలు కూడా హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ రోజు తమ నిర్ణయాన్ని ఆ 3 పార్టీలు కూడా వెలువరించే అవకాశం ఉంది. నిన్ననే వీసీకే అధినేత తిరుమావలంతో విజయ్ ఫోన్ లో సంప్రదింపులు కూడా జరపడం జరిగింది. ఈ రోజు మీటింగ్ అనంతరం తన నిర్ణయాన్ని తెలుపుతానని చెప్పి ఆయన చెప్పారు. ఈ 3 పార్టీలు కూడా ప్రస్తుతం డిఎంకేలో కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి. ప్రస్తుతం అవి ఆ 3 పార్టీలు మద్దతు, ఒకవేళ 3 పార్టీలకు 6 సీట్లలో 5 సీట్లు మద్దతు విజయ్ కి లభించినా కూడా విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సులభం అవుతుంది. మరి ఈ రోజు సాయంత్రం తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. మరోవైపు అటు అన్నా డిఎంకే, డిఎంకే పార్టీలకు సంబంధించి కూడా ఈ రోజు కీలక సమావేశాలు జరిగే అవకాశం ఉంది. నిన్ననే డిఎంకే అధినేత స్టాలిన్ నాయకులతో కూడా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో తమకు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకి తాము అడ్డంకి కాదని ఆయన చెప్తున్నప్పటికీ తన వ్యూహాల్లో ఆయన ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అన్నా డిఎంకే కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు కొనసాగుతుండటంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే సర్వత్రా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇంకో మరో 5 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకు కావాలి. ఇప్పటికే ప్రస్తుతానికి 112 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆ లిస్టుతో గవర్నర్ ఓకే చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 5 సభ్యుల కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అయితే ఈ రోజు ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు వీసీకే పార్టీలు, అంటే ఈ చెరో పార్టీకి 2 ఎమ్మెల్యేల బలం ఉంది. మొత్తం 6 మంది ఉన్నారు. ఈ రోజు తమ నిర్ణయాన్ని చెప్తామని చెప్పి 3 పార్టీలు చెప్పడంతో ప్రస్తుతం ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో అటు కమ్యూనిస్టు పార్టీల అధిష్టానాన్ని, ఢిల్లీ స్థాయి అధిష్టానాన్ని కూడా విజయ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం ఆదేశాలు ఇస్తే స్థానికంగా ఈ 2 పార్టీలు కూడా కాంగ్రెస్ తో పాటు విజయ్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో ఇంకొక ఎమ్మెల్యే మాత్రమే విజయ్ కి అవసరం కావాల్సి ఉంటుంది. ఆ మద్దతు వీసీకే 2 సభ్యుల్లోనే వీసీకే మద్దతు ఇస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీసీకే మద్దతు ఇవ్వకపోతే సింగిల్ పార్టీలు ఉన్న, అంటే ఇప్పటికే ముస్లిం లీగ్ పార్టీ మాత్రం ఏ విషయం చెప్పడం లేదు, డిఎంకేతో ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ పార్టీకి 2 సభ్యుల బలాలు ఉంది. అయితే ఇంకా సింగిల్ పార్టీ డిఎండికే, ఇటు ప్రేమలత, విజయకాంత్ సంబంధించిన పార్టీ, విజయకాంత్ సతీమణి ప్రేమలత, ఆయన
ఆమె కూడా ప్రస్తుతం డిఎంకే సపోర్ట్ గా ఉంది. ఇలా సింగిల్ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ వైపు కూడా విజయ్ చూసే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ వర్మ, అటు ఇప్పుడు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఎలాంటి ఒపీనియన్ ఉంది? డిఎంకే అన్నా డిఎంకే మాత్రం తమ వ్యూహాల్లో ఉన్నాయి. డిఎంకే అధినేత స్టాలిన్ మాత్రం ఇప్పటికే తాము ప్రతిపక్షంలో ఉండేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో అస్థిరత రాకూడదని తాము కోరుకుంటున్నామని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా పొలిటికల్ గా ఉత్కంఠ రేపుతోంది. అయితే డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న పెద్ద చర్చ అయితే జరుగుతోంది, కానీ దానిపైన రెండు పార్టీలు సంబంధించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటనలు అయితే చేయని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రెండు పార్టీలు కూడా జరిగే పరిణామాలను బేరీజు వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు డిఎంకే సంబంధించి కూడా ఈ రోజు మరోసారి ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉంది. అన్నా డిఎంకే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల సమావేశం ఇంకా కాకపోవడం మాత్రం చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ మాజీ మంత్రి షణ్ముఖం సీనియర్ నేత నేతృత్వంలో దాదాపు 30 మంది పైగా ఎమ్మెల్యేలు రిసార్ట్ రాజకీయాలు అయితే నిర్వహించడం కూడా మరో ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ విజయ్ కి పూర్తి స్థాయిలో ఈరోజు కమ్యూనిస్టు పార్టీల మద్దతు లభించకపోతే అన్నా డిఎంకే నుంచి ఏదన్నా చీలిక వచ్చి విజయ్ కి మద్దతు తెలుపుతారా అన్న చర్చ కూడా మొత్తం మీద జరుగుతోంది. మొత్తం మీద పరిణామాలు అయితే తమిళనాడు రాజకీయాల్లో హాట్ గా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు గవర్నర్ నిర్ణయం పైన కూడా ఇప్పటికే అటు టీవీకేతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ రోజు కూడా నిరసనలకు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా నిరసన తెలుపుతామని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు కూడా భద్రత కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గవర్నర్ భవన్ దగ్గర కార్యాలయం దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను పెంచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు ఇటు టీవీకే ఒకవైపు మంతనాలు జరుపుతూ ఉంది, మరోవైపు ఈ రోజు కమ్యూనిస్టు పార్టీలతో పాటు వీసీకే ఇతర పార్టీల మీటింగ్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైనా మద్దతు దొరికితే మాత్రం టీవీకేకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కొనసాగితే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా లేకపోలేదు. తద్వారా బీజేపీ కేంద్రం నుంచి తమిళనాడు రాజకీయాలను శాసించే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. సంగీత, థ్యాంక్ యూ వర్మ. సో టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సో దీనికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై విజయ్ కాస్త అసహనంగా ఉన్నాడు. సో దీని కోసం తను సుప్రీంకోర్టును ఆశ్రయించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.